శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 31వ తేదీ అక్టోబర్ 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము బాగుంది. ఈ రెండూ కూడా మీకు పరమ లాభాలను తెచ్చిస్తున్నాయి. మరి మిగతా విషయాలలో చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి. అర్ధాష్టమ గురు సంచారం జరుగుతూ ఉన్నది. ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. వ్యయస్థానంలోనే శని గారు ఉన్నారు. ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ ని మీరు పెంచుకోవాల్సినటువంటి విషయాలు. అంటే ఎక్కడ వ్యసనాలకి లోను కాకుండా ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధ విషయంలో గాని, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గాని అమిత జాగ్రత్తలు పాటించండి. కొత్త పెట్టుబడులు పెట్టకండి, కొత్త వ్యాపారాలు ఏవి పెట్టకండి. ఇప్పుడు ఇది జాగ్రత్త తీసుకోవాలి. రాజకీయ నాయకుల విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంకా ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి చేసుకుందామా అంటే మీకు శ్రమే మిగులుతోంది తప్ప పని జరగడం లేదు. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితే. ఔషధ సేవ చేయవలసి వస్తుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు పరిహారాలు చేసుకుని వీటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. పరిహారాలు ఏమిటి చేసుకోవాలి అంటే తైలాభిషేకం చేసుకోండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, గురు ఆలయానికి వెళ్ళండి. అలాగే ఇష్ట దేవతారాధన చెయ్యండి. మీకు ఏదైతే నామం ఉన్నదో మీరు గురువుల దగ్గర నుంచి తీసుకున్నదైనా లేదా మీరు స్వతంత్రంగా నిర్ణయించుకున్నదైనా దైవనామం ఏదైతే ఉందో ఆ నామాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉండండి. చాలా వరకు మీ సమస్యలు తగ్గి మీకు మనశ్శాంతి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి శనిగారి సంచారము చేత చాలా వరకు ధనలాభాలు ఏర్పడుతున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి మిగతా గ్రహాలండి అంటే మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, కానీ వారి మీద శనిగారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత సంతానం పట్ల మీరు కొంత ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పిత్రార్జితాల విషయంలో గాని, పితృవర్గ విషయంలో గాని ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగే ఉండాలి. అలాగే భాతృవర్గ రీత్యా కూడా అంతగా పూర్తిగా అనుకూలించేటటువంటి కాలము కాదు. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ప్రయాణాలు వ్యయ ప్రయాసలు కూర్చి చేయవలసి వస్తుంది. పెద్దగా అయితే ఏమీ ఉపయోగాలు కనబడబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో గాని ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా అభివృద్ధిని కలిగి ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు గారు బాగున్నారు, తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో బుధ కుజులు బాగున్నారు. ఇంత అద్భుతమైన ఫలితాలు 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే అది మాటలైన విషయం కాదండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అయితే ఒకసారి పెద్దల్ని సంప్రదించండి, తరాబలం చూసుకోండి. మాట తీరు చాలా చాలా బాగుంటుంది. సంపదలు పెరుగుతాయి, ఆనందం పెరుగుతుంది, ఆస్తుల విలువలు పెరుగుతాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. ఇలా ఎన్నో రకాలైన అంశాలు చాలా చాలా బాగున్నాయి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఏదైనా శుభకార్యాల నిమిత్తము మీరు ప్రముఖ పాత్ర పోషించవలసి వస్తే నిరభ్యంతరంగా వెళ్ళి సేవలు అందించండి. అనేక రకాల పుణ్యాలు మీకు అందబడతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మీ మనోరథం నెరవేరేటటువంటి కాలం ఇప్పుడు. అందుకు గాను కృషి చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అత్యంత సంతృప్తికర కాలం మీకు ఇప్పుడే ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి గురుగ్రహ సంచారము చాలా అద్భుతంగా ఉంది. సప్తమంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము ఇంకా అద్భుతంగా ఉంది. అయితే చెప్పదగ్గ సూచన ఏమిటంటే మిగతా గ్రహాల యొక్క అననుకూలత చాలా తక్కువగా ఉంది. ఈ గురుచంద్రుల యొక్క పరిస్థితి ఎప్పుడైతే పరస్పర దృష్టులు పడుతూ ఉన్నాయో ఇక్కడ ఇది చాలా చెప్పదగ్గ సూచన. కీర్తి ప్రతిష్టలు మిన్నంటుతాయి, ధనము పెరుగుతుంది, పబ్లిక్ రిలేషన్స్ లో
చాలా చాలా గౌరవాలు పెరుగుతాయి, ఇంకా ఇంకా రిలేషన్స్ కూడా పెరుగుతాయి, ఆత్మీయత అనుబంధాలు పెరుగుతాయి, అలాగే ధన ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడైతే కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉన్నాయో మీ మీ తలపైన ఒక కిరీటం పెడతారు, ఇంత బాగుంది అంత బాగుంది అని. ఇలాంటి వాటికి ప్రలోభ పడకండి. వాళ్ళు కాదా నన్ను పొగిడారు, వీళ్ళ కాదా నన్ను పొగిడారంటే ఇవాళ గ్రహస్థితులు బాగున్నాయి కాబట్టి పొగిడారు. రేపు పరిస్థితి ఏంటి, లేదా ఎల్లుండి పరిస్థితి ఏంటి, లేదా ఇంకొక 2-3 రోజులు పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఎల్లకాలం అదే గౌరవం అదే మాట అలా నిలబడిపోయి ఉంటుందా అంటే ఉండదు. ఏ రోజుకు ఆ రోజు మనము నిలబెట్టుకుంటూ ఉండాలి. నిలబెట్టుకుంటూ ఉండాలంటే ఎన్నో కష్టసుఖాలు ఉంటాయి. ప్రతి మనిషితో కూడా ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం. మరి వాటన్నిటినీ భరించి ఈ గౌరవాభిమానాలు నిలబెట్టుకోవాలి అంటే అది చాలా పెద్ద కష్టమైన పని. కాబట్టి ఎక్కువ పొంగిపోకుండా ఉన్నట్టయితే మీరు పొగడ్తలకి పొంగరు, ఇంకేదైనా అవమానాలకి కుంగరు అనేలాంటి భావన ఉన్నట్టయితే ఎవరైనా తగు మాత్రంగానే మిమ్మల్ని ప్రశంసిస్తారు, వెళ్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. గురువు గారి యొక్క స్థితి సంచారము రాశిలోనే ఉచ్చలో ఉంటున్న కారణం చేత చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన ఫలితాలని మీరు ఆస్వాదించాలి అంటే గురువు గ్రహం యొక్క అనుకూలత మీకు ఉన్నది కాబట్టి, మీకు అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తున్నాను. ఇక కుటుంబంలో శ్రద్ధ తీసుకోవాలి, అన్నదమ్ముల వ్యవహారంలో ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గరీత్యా సహాయ సహకారాలు లేకపోయినా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. సంతానం పట్ల ఎక్కడ వ్యతిరేకత లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రుణభారాల విషయంలో రుణభారాలు కాస్త తక్కువయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జీవిత భాగస్వామి చాలా బాగున్నారు, వ్యాపార భాగస్వామి కూడా చాలా బాగున్నారు, పబ్లిక్ రిలేషన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మీ మనస్సుకి ఆనందం కలిగించే అంశాలే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందులో అన్నా పెట్టుబడి పెట్టాలన్నా కూడా మీ నక్షత్రం ప్రకారంగా కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి మీ నక్షత్ర ప్రకారంగా పునర్వసు 4వ పాదమా, పుష్యమి 4 పాదాలా, లేకపోతే ఆశ్లేష 4 పాదాలా, ఇది తెలుసుకొని దానిని బట్టి తారాబలాన్ని చూసుకుని అప్పుడు మీరు కొత్త పెట్టుబడులకు వెళ్ళండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, గురువు యొక్క ఆలయానికి వెళ్ళి గురు దర్శనం చేసుకోవడం ద్వారా మరింతగా లబ్ధి పొందుతారు, గ్రహించగలరు. సింహరాశి వారికి షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, తృతీయ స్థానంలో రవి గారు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, అలాగే వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు. ఇన్ని రకాల బాగులు ఉన్నాయి కదా, మనకి ఇంకా పర్వాలేదా అనుకుంటే చాలా జాగ్రత్తగా చెప్పుకోవాల్సిన అంశమే ఇది. రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, శనిగారు, వీళ్ళ ముగ్గురు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహాలే. ముందర వీటిని బలోపేతం చేసుకోండి. దుష్ట ఫలితం తగ్గిపోయి సత్ఫలితాలు పెరగడానికి కాస్త బలోపేతం చేసుకోండి. ఎప్పుడైతే బలం అనేది మీకు పెరుగుతుందో ఆ బలము వల్ల అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు మీరు అందుకోగలుగుతారు. గురువుగారు శుభకార్యాల మీద ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు, ఎక్కువగా శారీరక శ్రమ పడుతూ ఉన్నది, విదేశాలకు వెళ్ళాలనుకుంటే విదేశాలకు వెళ్తారు. అలాగే ఏ రూపకంగా మీకు మంచి జరగాల్సి ఉందో ఆ రూపకంగా జరిగేటటువంటి మంచిని మీరు చక్కగా ఆస్వాదించగలుగుతారు. ధనము బాగా వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అయితే భార్యాభర్తల అన్యోన్యత గాని, ఇతరత్ర పబ్లిక్ రిలేషన్స్ గాని, ఇలాంటి వాటి అన్నిటినీ చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది. ఇందుకు గాను నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయడం ద్వారా మనశ్శాంతి పెరుగుతుంది అని మరీ మరీ తెలియచెప్తూ ఉన్నాను. కన్యారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ కుజులు బాగున్నారు, అలాగే రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. ఎప్పుడైతే ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత కలుగుతోందో మీకు చాలా ఆత్మ సంతృప్తి కలుగుతోంది. మరి ఈ ఆత్మ సంతృప్తి వల్ల మిగతా గ్రహాల యొక్క అననుకూలతని ఎలా జయించగలుగుతారు? ఇక్కడైతే సంతృప్తిగా ఉన్నారు, మరి కొన్ని గ్రహాల అననుకూలత ఉంది కదా అంటే గురువుగారి బలము చాలా చాలా బాగుంది కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా గురువు గారికి కృతజ్ఞతలు చెప్పినట్టు అవుతుంది, ఇతర గ్రహాల యొక్క బలాలని తెచ్చుకున్నట్టుగానే అవుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. రాశిని చూస్తున్నటువంటి శనిగారి యొక్క దుష్ట ఫలితం కూడా ఉంది కాబట్టి
ఇక్కడ శనిగారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. ఇక దృష్టి పడుతూ ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారము కూడా మీకు చాలా ఇబ్బంది కలుగుతోంది. మరి అంత ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు శుక్రాచార్యుల వారిని బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ శుక్రాచార్యుల వారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆదాయం ఉంటుంది, విలువైన వస్తువులు చేయి జారకుండా ఉంటాయి. అలాగే దాన ధర్మాలు విరివిగా చేసేది అరికట్టబడుతుంది. కుటుంబంలో ఖర్చులన్నీ తగ్గుతాయి. అనేక విధాలుగా బాగుంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ, తులారాశి వారికి చాలా చాలా జాగ్రత్తలతో కూడుకొని ఉన్న అంశాలే కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానంలో శనిగారి యొక్క బలము చాలా చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో కేతు గారి సంచారం బాగుంది. ఈ రెండు గ్రహాలు చాలా బాగా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ధనాన్ని ఇస్తున్నాయి, లాభాన్ని ఇస్తున్నాయి. అంటే ఎంతసేపు ఉన్నా ఈ ధనము రావడమా, ఆదాయం పెరగడమా, ఇలాంటి వాటి మీదనే మీకు మంచి జరుగుతోంది. ఏదైనా విలువైన వస్తువులు చెయ్యి జారకుండా చూసుకోవడమా, ఇలాంటి వాటి మీదనే కనిపిస్తోంది. మరి మిగతా విషయాలండి, కుటుంబం ఉంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయా, కుటుంబ సభ్యుల సహకారాలు ఉన్నాయా, మాతృవర్గ రీత్యా బాగుందా, సంతాన రీత్యా బాగుందా, ఉద్యోగ రీత్యా బాగుందా, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుందా, పితృవర్గ రీత్యా బాగుందా, ఇలాంటి అంశాలన్నిటినీ మీరు తరచి చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పుకున్న అన్ని అంశాలలోనూ మీరు ఓర్పు కలిగే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అంత ఓర్పు కలిగి ఉండాలి కదా అని మనం అనుకుంటున్నట్లయితే గురు బలాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురు బలాన్ని పెంచుకోండి. మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఎలా ఉన్నా కూడా అది కూడా అనుకూలత చెందిస్తుంది. గురువుగారిలో ఉన్న గొప్పతనం అదే. గురువుగారు ఇచ్చే మంచి ఏంటంటే ఇతర గ్రహాల యొక్క చెడుని తీసేస్తారు. ఆ ఇచ్చే చెడుని మనము తీయించేసుకుంటే మంచి ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ గురు బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ విషయంలో అయినా ఓర్పు కలిగే ఉండండి. మీ ప్రయత్నాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడ కృషి మానవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శివారాధన చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. వృశ్చిక రాశి వారికి గురువుగారి యొక్క బలము చాలా చాలా అద్భుతం. నవమ స్థానంలో కూర్చుని ఉన్నారు. ఇక ఏ గ్రహాలు బాగున్నా, ఏ గ్రహాలు బాగుండకపోయినా మీరు ఆలోచించాల్సిన పని లేదు. చంద్రుడు బాగున్నారు తృతీయ స్థానంలో, అలాగే లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అంటే ఒక్కొక్క గ్రహం వల్ల మీకు ఒక్కో విధమైన లాభం ఉంటూ ఉండగా, ఇక్కడ గురువు గారి వల్ల అమితమైన లాభాలు ఉన్నాయి. దైవభక్తి పెరిగింది బాగా. దైవ కార్యాలు చేయడానికి ముందరకు వస్తారు, ఉత్సాహం చూపిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాల కోసం వెళ్తారు. అలాగే బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది. అనేక విధాల ధన ఆదాయం చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి అంశాలలో ఆత్మతృప్తి కలుగుతోంది. ఇక బాలేని అంశాలు ఏంటంటే కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నష్టం కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. పై అధికారులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి ప్రశ్నలు వేస్తారు. అవి ఏదో ఒక సమాధానం కదా అని చెప్తూ ఉంటే దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా చాలా చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. ధన ఆదాయం బాగుంది. అలాగే ధనానికి సంబంధించి పిత్రార్జితాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మీకు మరింతగా అనుకూలంగా ఉంటుంది అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు. అయితే మీ మనోబలం పెరగడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కలగబోతున్నాయి. అవి ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, శారీరక పరమైనటువంటి నిరాశ, నిస్పృహ, శరీరం అశక్తికి గురవడం కావచ్చు. అలాగే పితృవర్గ రీత్యా కూడా కొంత శారీరక శ్రమ బాగా పెరగడానికి అవకాశం ఉంది. అది కూడా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది. ఊహించని విధంగా వచ్చేటటువంటి లబ్ధి, అది కూడా మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక జాగ్రత్తల అంశానికి వస్తే, ఏదైనా కొనుగోలు అమ్మకాల గురించి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార భాగస్వాముల గురించి, వ్యాపారాల గురించి, జీవిత భాగస్వామి గురించి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య రీత్యా శ్రద్ధగా ఉండవలసినటువంటి పరిస్థితి, ఔషధ సేవ
చేయవలసినటువంటి పరిస్థితి. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా పరిహారాలు చేసుకోవడం గాని, జాగ్రత్తలు చేసుకోవడం గాని చేసినందువల్ల మీకు అమితమైనటువంటి సంతోషం కలుగుతుంది. పరిహారాలు ఏమిటి అంటే నవగ్రహ స్తోత్ర పరిహారాలు, ఇంటి ఇలవెల్పు పూజ, ఇవి తప్పనిసరిగా నిర్వహించండి. అనుకున్న దానికన్నా ఎక్కువ మనశాంతితో ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి అసలు చెప్పాల్సిన పనే లేదు. అదృష్టమా అంటే అదృష్టమా అన్నట్టుగా, అదృష్టాన్ని ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నారా అన్నట్టుగా ఉంటుంది. ఎంత కీర్తి ప్రతిష్టలు వస్తాయో, ఎన్ని రకాలైనటువంటి ఆదరాభిమానాలు ఉంటాయో మీరే ఊహించలేకపోతారు. అంత బాగుంది జీవితం అనిపిస్తుంది. దైవభక్తి బాగా పెరుగుతుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఒక చక్కటి ఆశ, శుభవార్త వింటారు. అలాగే ధనము ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఇక కుటుంబంలో ఐకమత్యం తక్కువగా ఉంటూ ఉన్న కారణం చేత ఐకమత్యాన్ని పెంపొందించుకోవడానికి మీరు ఆ కృషిలో మునిగి ఉంటారు. తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క ఫలితము మిమ్మల్ని చాలా చాలా ధైర్య సాహసోపేతాలతో ముడిపెట్టి ఉంచుతోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనోధైర్యం పెరిగి స్వతంత్రమైన ఆలోచనలు చేస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే పిత్రార్జితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం చాలా బాగుంది. ఇక ఊహించని విధంగా ధన లాభాలు వచ్చి కూర్చుంటాయి, వస్తు లాభాలు వచ్చి కూర్చుంటాయి, వస్త్ర లాభాలు వచ్చి కూర్చుంటాయి. మీ యొక్క వ్యాపారాలు చక్కగా విస్తృతంగా పెరుగుతాయి. పెట్టుబడులు బాగా లాభిస్తాయి. అనేక విషయాలలో ఆనంద సందోహం అంటాం కదా, అటువంటి ఆనంద సందోహంలో మునిగి ఉన్నారు. మకర రాశి వారు పట్టిందల్లా బంగారమే, చేపట్టిన ప్రతి పనిలోనూ విజయమే. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా ఉంది. ఇష్టదేవతారాధన చేయండి లేదా శివారాధన చేయండి, ఇంకా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని విధాల మౌనంగా ఉండాలి, అన్ని విధాల కృషి మానకుండా ఉండాలి అనేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందువల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది అంటే గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉన్న కారణం చేత ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇలాంటప్పుడు మనస్సుని గట్టిపరుచుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మనస్సు గట్టిగా ఉండడం వల్ల, ఆ దృఢత్వం అనేది తెచ్చుకోవడం వల్ల ఏ సమస్యలు ఏ పక్క నుంచి మనకి ఎదురైనా మనము ఆ సమస్యల గురించి పోరాడదాము అనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఆ మానసిక ధైర్యం ఉన్నందువల్ల మనం కూడా ధైర్యంగా పోరాడతాం అన్నమాట. కాబట్టి దీన్ని పెంపొందించుకోండి. దుర్గా అమ్మవారి పూజ చెయ్యండి లేదా నామాలు చదువుకోండి. గణపతి పూజ చెయ్యండి. శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే శనిగారికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి ఐకమత్యంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. శనిగారికి సంబంధించి తైలాభిషేకం చేయించండి ఒకసారి. ఇంకా ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి, గురు బలము లేదు కాబట్టి గురువుకు సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేయండి. ఆలయ దర్శనం చేయండి. ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి. సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మీకు చాలా వరకు గ్రహ దోషాలు నశించిపోతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మీనరాశికి గురువుగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే కేతు గారి సంచారం బాగుంది. చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క సంచారం అనుకూలమైందో ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అని చెప్పచ్చు. అందులోనూ గురుగ్రహం గాని కేతుగ్రహం గాని పెద్ద గ్రహాలు అవడం చేత చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ అనుకూల ఫలితాలు అంటే ఏంటి? సంతానం బాగుండడము, సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశ కలగడము, అలాగే దైవభక్తి పెరగడము, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము ఇప్పుడు మనం అనుభవిస్తున్నామా అనేటటువంటి భావన కలగడము, అలాగే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం కలగడము, కార్యసిద్ధి కలగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ధనము పెరగడము, ఆదాయం పెరగడము, ఇలా ఎన్నో రకాలైనటువంటి సంతృప్తికర అంశాలు మీకు ఉంటూ ఉన్నాయి. ఇది మీ మానసిక ఆనందాన్ని చాలా చాలా ఎక్కువ చేస్తుంది. అలాగే గురువుగారి యొక్క దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతుందో అనేక విధాల సత్కర్మలు ఆచరిస్తాము. సత్కర్మలు ఆచరించినటువంటి ఫలితం ఏదైతే పొందవలసి ఉంటామో అవన్నీ కూడా పొందుతాం. అంటే పూర్వం చేసుకున్న సత్కర్మల ఫలితాలు పొందుతాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి సత్కర్మలో చేసుకుంటాం.
ఇంత అద్భుతమైనటువంటి విషయం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీనరాశి వారికి అదే జరగబోతోంది. ఏలినాటి శని సంచార నిమిత్తము శని గారికి యోగా చేయండి. భార్యాభర్తల మధ్య అనుకూలత ప్రదర్శించుకోవడం కోసం ఓర్పుగా ఉండండి. అలాగే శుక్రగ్రహ సంచార దోషము కూడా విశేషంగా కనిపిస్తూ ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తున్నాను. మిగతా అన్ని అంశాలలోనూ మీరు ఓర్పు కలిగి ఉండండి. ధనాదాయం బాగున్నంత మాత్రాన అన్ని బాగున్నట్టు కాదు, ధనము బాగున్నట్టు లెక్క. కాబట్టి ధనము బాగుంటుంది, మానసికమైన సంతృప్తి కలుగుతుంది. మిగతా విషయాలలో కూడా ఓర్పుగా ఉన్నందువల్ల మరింత సంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.